హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను మీ శ్రీలక్ష్మి. ఇంకా చకచకా చిట్కాల్లో మొదటి చిట్కా చూసేద్దామండి. చికెన్ కూర వండేటప్పుడు చికెన్ నార్లా కాకుండా జ్యూసీగా రావాలంటే చికెన్ తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో చికెన్ మునిగేదాకా నీళ్లు పోసి ఒక చెంచా ఉప్పు, ఒక అరచెక్క నిమ్మరసం పిండి అందులో ఒక గంట లేదా మీ వీలుని బట్టి రాత్రంతా కింద ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ నారలా కాకుండా జ్యూసీగా ఉంటుంది. ఇంకా రెండో చిట్కా చూద్దామండి. అప్పుడప్పుడు చాలామందికి వేడి చేసినట్లుగా మూత్రం మంటగా అనిపించినట్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు వెంటనే కూర్చుని ఒక అర లీటర్ లేదా మీ వీలుని బట్టి 1 లీటర్ వరకు మంచినీళ్ళు తాగితే 10 నిమిషాల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది. వేడి చేసిందని అవి ఇవి తాగవలసిన అవసరం ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. పట్టికను నీళ్ళల్లో కరిగించి ఆ నీటిని పుక్కిలిస్తే నోటిపోత నుంచి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఇంకా 1 కప్పు ఆవ నూనెలో 1 కప్పు నీళ్లు కలిపి ఆ మిశ్రమంతో తడిపిన వస్త్రంతో చెక్క ఫర్నిచర్ తుడిస్తే మురికి మొత్తం పోయి కొత్త వాటిలా మెరుస్తాయి. మటన్ వండేటప్పుడు మటన్ ముక్క మెత్తగా ఉడకాలంటే ఉడికించేటప్పుడు పెంకుతో సహా కొంచెం పచ్చి కొబ్బరి ముక్క వేసి ఉడికిస్తే మటన్ చాలా మెత్తగా ఉడుకుతుంది. ఒక్కొక్కసారి కొన్ని రకాల పదార్థాలు తిన్న తర్వాత మనకు అజీర్ణం చేసినట్లుగాను కొంచెం అరగనట్లుగా అనిపిస్తే వెంటనే 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో 1 పావు స్పూన్ వంట సోడా కలుపుకుని తాగితే కాసేపట్లోనే ఉపశమనం లభిస్తుంది. ఇంకా మాంసం కూరలో నీరు ఎక్కువైతే 1 చెంచా కార్న్ఫ్లోర్ కలిపి ఉడికిస్తే చిక్కబడి కూర రుచిగా ఉంటుంది. ఇంకా లైట్ కలర్ ఫోన్ మీద మురికి మరకలు కనపడుతుంటే నెయిల్ పాలిష్ రిమూవర్తో తుడిస్తే ఆ మురికి మరకలు పోతాయి. ఇంకా పూరీలు చేసేటప్పుడు పిండిలో 4-5 చెంచాలు పెరుగు వేసి బాగా కలిపితే పూరీలు నూనె పీల్చుకోకపోవడమే కాకుండా బంగారు రంగులో మెరుస్తూ రుచిగా ఉంటాయి. ఇంకా పాలు కాచేటప్పుడు అప్పుడప్పుడు విరిగిపోతాయేమో అని అనిపిస్తే చిటికెడు వంట సోడా వేసి కాస్తే పాలు విరగకుండా ఉంటాయి. ఇంకా చుండ్రుతో బాధపడేవారు కొబ్బరి నూనె తీసుకుని గోరువెచ్చగా చేసి అందులో నిమ్మరసం పిండి దాన్ని మొత్తం స్కాల్ప్ అంటేలా జుట్టుకు 10 నిమిషాలు మసాజ్ చేసి 1 అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే చుండ్రు చాలా తొందరగా తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నిమ్మ నూనెలో 2 చుక్కలు వేప నూనె వేసి రాత్రిపూట దీపం వెలిగిస్తే చక్కని సువాసనతో ఇల్లు పరుచుకోవడమే కాక దోమలు రావు. కోడిగుడ్డు ఉడికించేటప్పుడు ఆ నీటికి 1 పావు స్పూన్ వెనిగర్ కలిపి ఉడికిస్తే గుడ్లు పగలకుండా బాగా ఉడుకుతాయి. ఇంకా పెనంపై దోశ పిండి వేయడానికి ముందే సగం కోసిన వంకాయతో రుద్దండి. ఆ తర్వాత దోశ వేస్తే ఎంత పలచగా అంటుకోకుండా వస్తుందో మీరే చూడండి. ఇంకా భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అలా అనారోగ్యకరమైన స్వీట్ తినే బదులు 2-3 ఖర్జూరాలు తింటే స్వీట్ తిన్న ఫీలింగు వస్తుంది. ఖర్జూరాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా పచ్చని ఆకుకూరలు కూరగాయలు వండేటప్పుడు వాటి రంగు పోకుండా ఉండాలంటే కొద్దిగా వంట సోడా వేసి ఉడికిస్తే సరి. ఇంకా అందమైన కార్పెట్పై చూయింగ్గా అంటుకుపోతే కాస్త వెనిగర్ వేసి బ్రష్తో రుద్దితే మొత్తం పోతుంది. ఇంకా అందమైన లేత రంగులో ఉండే పింగాణి గిన్నెలపై మరకలు పడితే నెయిల్ పాలిష్ రిమూవర్తో ముంచిన దూదితో వాటిని శుభ్రంగా తుడిస్తే మరకలు మొత్తం పోతాయి. ఇంకా తలుపులు టేబుల్ సొరుగులు బిగుసుకుని రావడం కష్టంగా ఉంటే వాటి చివర్లలో సబ్బు ముక్కలతో రుద్దితే తేలిగ్గా కదులుతుంది. ఇంకా ప్లాస్టిక్ గాజు పింగాణి డిన్నర్ సెట్లపై ఉండే పసుపు మరకలు పోవాలంటే వాటిని గోధుమ పిండితో శుభ్రంగా రుద్ది తర్వాత సబ్బుతో కడిగితే పోతాయి. ఇవేనండి వాటి చకచకా చిట్కాలు. ఏ చిట్కా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.